ఒక చారిత్రక అవకాశం. శతాబ్దం చరిత్ర ఉన్న పార్టీలో తెలుగువాడైన ఒక రాజకీయ మేధావికి వచ్చిన అరుదైన అవకాశం. దాన్ని అందుకోవటమే కాదు, అంది వచ్చిన పదవికి కొత్త గౌరవం తెచ్చిపెట్టారాయన. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకున్నారు. అక్కడితో ఆగలేదు, దేశ చరిత్రనే మార్చేశారు. భారతీయులంటే మంత్రగాళ్లు, పాతకాలపు ఆలోచనలతో ఉండేవాళ్లనే విదేశీయుల ఆలోచనల్నే మార్చేశారు. సరైన అవకాశం దొరికితే ప్రపంచాన్నే నడిపించే శక్తి సామర్థ్యాలు మనకున్నాయని నిరూపించారాయన. అంతేకాదు, మనం ఇంతే అనుకునే ఆలోచనల నుంచి ఎందాకైనా సవాల్ అనే స్థాయికి దేశాన్ని మార్చి చూపించారు. ఆయన అపర రాజకీయ మేధావి, తెలంగాణ ముద్దుబిడ్డ, ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. మన కాలపు చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన జీవితంపై V6 స్పాట్లైట్. పివి అంటే ప్రధానిగా పనిచేసిన తెలుగువాడు మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞ అన్న పదానికి అర్థం చెప్పిన అసలు సిసలు మేధావి. 14 భాషలు, మహాగ్రంథాల అనువాదాలు, సొంత రచనలు, కవిత్వం, స్వేచ్ఛ కోసం పోరాటం, రాజకీయం, సంప్రదాయాల్ని గౌరవిస్తూనే సంస్కరణలు తీసుకురాగల విశాలమైన ఆలోచనలు, మార్పు అంటే పేదలకు మేలు జరగాలన్న ఆదర్శవాదం, అత్యున్నత పదవిలో ఉండి కూడా రాజకీయ వ్యవస్థలో లోపాలన్నీ చెప్పే నిజాయితీ, ఇన్ని లక్షణాలు కలిసిన వ్యక్తి విశ్వరూపమే పాములపర్తి వెంకట నరసింహారావు. విద్యార్థి దశ నుంచే పోరాటాలు ప్రారంభించారు. అత్యున్నత చదువులు చదివారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. సాహితీవేత్తగా మరో కోణాన్ని ఆవిష్కరించారు. విలక్షణ రాజకీయవేత్తగా తనదైన మార్కుని చూపించారు పివి నరసింహారావు. గ్రూపులు కట్టలేదు, పదవుల కోసం గొడవలు చేయించలేదు. రాజకీయాలకు కావలసిన ప్రాథమిక అర్హత మాస్ అప్పీల్. అది కూడా లేకుండానే అత్యున్నత పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు పివి. అంతేనా, రాజకీయ అనిశ్చితిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించి ఔరా అనిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రధానులందరికీ సంస్మరణ చిహ్నాలున్నాయి, సమాధులు ఉన్నాయి, ఒక్క పివికి తప్ప. దేశం ఇంతలా అభివృద్ధి చెందడానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి కారణం పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే. ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు, ఒక్క భారత్కు తప్ప. 5 సంవత్సరాలు పివి నరసింహారావు గారు నడిపిండడం అంటే అంతకు మొదలు ఎవరు కూడా 5 సంవత్సరాలు నడపలేదు. అంతకు మొదలు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా. కనుక మరి ఈయన 5 సంవత్సరాలు ఎందుకు నడిపిండని కూడా కొంతమందికి అటువంటి భావం కూడా ఉన్నదేమో మనకు తెలియదు. ఎందుకొరకంటే లేకుంటే అంత గొప్ప మనిషిని ప్రపంచం అంతా కూడా ఆయనను గౌరవిస్తున్నప్పుడు భారతదేశంలో ఆయనను గౌరవించలేదు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనను గౌరవించలేదు అని మనం అనుకుంటా ఉన్నామో, దానికి కారణం ఏదున్నా కానీ తప్పకుండా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం దానికి బాధ్యులు అనడానికి మాత్రం తప్పడం లేదు. వీళ్ళకి ఆయన ఏంటో అర్థం కాలేదు, ఆయన అర్థం చేసుకోలేకపోయిండు. ఆయన లోపల ఉన్న ఆయనను మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయనను గొప్పగా ఒక నైపుణ్యం ఉన్న మనిషిగా, రాజకీయంగా నైపుణ్యం ఉన్న మనిషిగా, ఒక చాణక్యునిగా వారు తెలుసుకోవడం జరిగింది. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న మాత్రం ఆ గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పివికి ఘనమైన నివాళి దక్కింది. ఆయన జయంతిని ఏటా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. దాంతో వంగర దత్త పుత్రుడికి 10 ఏళ్ల తర్వాత అసలైన నివాళి దక్కినట్టయింది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పివి అభిమానులు. పివి నరసింహారావు గారిని ప్రపంచంలోనే గుర్తించినారు, కానీ మన దేశం చాలా లేటుగా గుర్తిస్తున్నది. వారి పాలసీ చాలా గ్రేటు. మరి ఇన్ని ప్రీవియస్ గవర్నమెంట్స్, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా వారి ఒక వర్క్స్ కానీ వారి గ్రేట్నెస్ కానీ గుర్తించలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని గుర్తించడం జరిగింది. మరి ఘనంగా వారి జన్మదినం వేడుకలు ఒక స్టేటే జరుపుకోవాలనే ఒక నిర్ణయం ఈ గవర్నమెంట్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పివి అరుదైన రాజకీయవేత్తగా, బహుభాషా కోవిదుడుగానే అందరికీ తెలుసు. సొంత రచనలే కాదు, అనువాదకుడిగానూ ఎన్నో రచనలు చేశారాయన. తన రచనలకు కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వన్ అండ్ ఓన్లీ ప్రధాని పివినే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న డైలాగ్ ని పాపులర్ చేసింది కూడా పివినే. కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా పివి సొంత గ్రామాన్ని మర్చిపోలేదంటారు గ్రామస్తులు. నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఓ నిర్ణయమే అని చెప్పినా నాంచుతూ ఉంటేనే కొన్ని విషయాలు తేలతాయని రుజువు చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్
పివి. 2 దశాబ్దాల క్రితం పివి వేసిన రాజకీయ బీజాలే ఇప్పటికీ కొన్ని పార్టీలకు, లీడర్లకు గైడ్ లైన్స్ గా పనిచేస్తున్నాయంటే ఆయన ముద్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లక్నేపల్లి టు ఢిల్లీ వయా వంగర పివి పొలిటికల్ గ్రాఫ్ ని బ్రీఫ్ గా చెప్తే ఇంతే. వరంగల్లో పుట్టి కరీంనగర్లో పెరిగి ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి చేరారు పివి. ఆర్థిక సంస్కర్తగా, విజనరీ పర్సన్ గా, రచయితగా, బహుభాషావేత్తగా పివి అన్నింట్లోనూ రాణించారు. దేశంలో 4 చోట్ల పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ఏకైక ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. పివి లైఫ్ స్టైల్తో పాటు పొలిటికల్ ప్రొఫైల్ ని ఓసారి చూద్దాం. 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం. పివి నరసింహారావు పుట్టింది ఈ ఊళ్ళోనే. రుక్మాబాయి, సీతారామరావు దంపతులకు పివి జన్మించారు. తరువాత కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలోని వంగరకు దత్తత వెళ్లారు. పాములపర్తి రంగారావు, రుక్మిణీల దగ్గర పెరగడంతో పాములపర్తి వెంకట నరసింహారావుగా మారారు. 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాంకు వ్యతిరేకంగా పనిచేశారు పివి. నిజాంను నిరసిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటికాయన వయస్సు 17 ఏళ్లు. ఆ టైంలోనే మిత్రుని సాయంతో నాగ్పూర్ చేరి న్యాయ విద్య పూర్తి చేశారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుచరుడిగా స్వతంత్రోద్యమం, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం సంపాదించారు. పివి రాజకీయ జీవితం ఓటమితో మొదలైంది. 1952 జనరల్ ఎలక్షన్స్ లో కరీంనగర్ నుంచి పోటీ చేసి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1957 నుంచి 1972 వరకు 4 సార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖ పదవులు చేపట్టారు. 1971లో ఇందిర ప్రోత్సాహంతో సీఎంగా ఎంపికయ్యారు. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం పివిది. తనకంటూ వర్గం లేకున్నా అత్యున్నతంగా ఎదిగారు. పార్టీలోనూ బ్యాక్ బోన్స్ లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు పివి. కేవలం సమర్థతే ప్రాతిపదికగా ఆయన్ని సీఎంని చేశారు ఇందిర. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భూ సంస్కరణలు కఠినంగా అమలు చేశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని కఠినంగా అమలు చేయడంతో ఆయనపై పార్టీలో అసమ్మతి తలెత్తింది. అది చేయకపోతే తెలంగాణ ఇంకా సాయుధ పోరాటంలోనే ఉండేదేమో అన్న అభిప్రాయాలున్నాయి. దాంతో మొదలైన అసంతృప్తితో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరగడంతో సరిపోయేది పివికి. పట్టణాల్లో భూగరిష్ట నియమాన్ని ప్రవేశపెట్టడంతో ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర 2 ప్రాంతాల్లోనూ కొన్ని వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాయి. జై ఆంధ్ర ఉద్యమంతో పివి సీఎం పదవికి దూరమవ్వాల్సి వచ్చింది. 1973లో పివి టర్మ్ తర్వాత మొదటిసారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరుతో విసిగిపోయిన పివి రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టారు. దాంతో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు కేంద్రానికి తీసుకెళ్లారు ఇందిర. 1977లో హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో ఇందిర రెండోసారి ప్రధాని అయ్యాక పివికి హోంమంత్రిగా బాధ్యతలప్పగించారు. అదొక్కటే కాదు, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ప్రణాళిక లాంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఇందిరా, రాజీవ్ గాంధీ కేబినెట్లలో చాలా కమిటీల్లో మెంబర్గా కూడా పనిచేశారు. ఒకానొక దశలో 1982లో ఆయన రాష్ట్రపతి రేసులో ఉన్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ టైంలో అనూహ్యంగా జైల్ సింగ్ రాష్ట్రపతి అయ్యారు. 1984లో ఇందిరా మరణం తర్వాత పివి రాజకీయాలకు దాదాపు దూరమయ్యారు. 1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. దాంతో రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్కు 244, బీజేపీకి 120 సీట్లు, వీపీ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్కు 64 సీట్లొచ్చాయి. దాంతో వివాదరహితుడు, గ్రూపుల్ని పోషించని వ్యక్తిగా పాలిటిక్స్ కు దూరంగా ఉన్న పివిని పిలిచి మరీ ప్రధాని పదవి కట్టబెట్టింది కాంగ్రెస్. దాంతో పివి ప్రధాని అయ్యారు. అన్ని అర్హతలున్న వ్యక్తిగా అందరి ఆమోదంతోనే ప్రధాని పదవిని చేపట్టారు. వైపు దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ, బంగారం తాకట్టు పెట్టి దేశాన్ని నడిపిస్తున్న రోజులు. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఇంకోవైపు అత్యవసర మెజారిటీ. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి ప్రధానిగా ఎన్నికయ్యారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాదు పరుగులు పెట్టించారు. నాటి సంస్కరణ ఫలాల్నే దేశం ఇప్పటికీ అనుభవిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రధానిగా పీవీ సాధించిన ఘనతలేంటి? పీవీ ప్రధానిగా ఉన్న టైంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో మలుపులు, మరెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే దివాళా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలకు బీజం వేశారు పీవీ. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ కు ఏరి కోరి మరీ ఆర్థిక శాఖను అప్పగించడం పీవీ చతురతకు నిదర్శనం. నిజానికి ఆర్థిక శాఖను రాజకీయాల్లో ఉన్నవాళ్లను సీనియారిటీ ఆధారంగా కేటాయించడం ఆనవాయితీ. కానీ పీవీ దాన్ని బ్రేక్ చేశారు. తొలిసారి రాజకీయాలకు దూరంగా ఉండే ఓ ఎకనమిస్ట్ ను ఆ పదవిలో కూర్చోబెట్టడం హైలైట్. రాజకీయ అనిశ్చితి, అత్యవసర మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపించడంలో పీవీ సక్సెస్ అయ్యారు. దానికి ఓ కారణముందే. 10 ఏళ్ల పాటు హోం, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, మానవ వనరులు, ఆరోగ్యం, ప్రణాళిక లాంటి కీలక శాఖలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అందుకే ప్రతి శాఖపైన తనదైన మార్క్ వేశారు. ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించారు. పీవీ ప్రధాని బాధ్యతలు చేపట్టే నాటికే వీపీ సింగ్, చౌదరి చరణ్ సింగ్ల హయాంలో దేశం దివాళా తీసింది. వాళ్ల హయాంలోనే రిజర్వ్ బ్యాంకు దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టేశారంటారు. సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన పీవీ అండ్ మన్మోహన్ టీం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించడం మరో సెన్సేషన్. నిజానికి పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు దశాబ్దం తర్వాత, అంటే 2000 సంవత్సరం తర్వాత కనిపించాయి. భూ సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి వాడు, తర్వాత విద్యా విధానాన్ని మెరుగుపరిచి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. పరిపాలనా రంగంలో ఆయన ముద్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీటన్నింటి ప్రత్యేకతల రీత్యా ఆయనను గుర్తు చేసుకోవటం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఇది ఇంతవరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సరిగ్గా ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు అన్నది వాస్తవం. ఇప్పటికైనా ఆ గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం చాలా అవసరమని, కాబట్టి ఈ జన్మదినాన్ని జరుపుకోవటం ఒక మంచి ఆలోచనేనని నేను భావిస్తాను. తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు పీవీ. వాటి ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహునిగా కీర్తించింది ప్రపంచం. అలాగే కాశ్మీరు తీవ్రవాదులను కట్టడి చేయడం, ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు మెరుగుపరచడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ఎండగట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో పాటు చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం లాంటివి పీవీ హయాంలో హైలైట్స్. ఇక 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలకు శ్రీకారం చుట్టింది పీవీనే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారైందన్న విషయాన్ని నాటి ప్రధాని వాజ్పేయి పార్లమెంట్లో స్వయంగా ప్రకటించారంటే దేశాన్ని పీవీ ఎలా నడిపించాలనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక పీవీ ప్రభుత్వం 4 ఏళ్ల 330 రోజులు అధికారంలో ఉంది. ఆ 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని తన వ్యూహ చతురతతో నడిపించారు పీవీ. అందుకే ఆయన్ని అపర చాణక్యుడంటారు. అప్పటి వరకు 5 ఏళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసిన ప్రధానుల్లో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ తర్వాత మొదటి వ్యక్తి పీవీనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలించేటువంటి అవకాశం కలగలేదు. భారతదేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిని అందించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. కానీ అంత మేధావులు ఉన్నటువంటి, అంత పరిపాలన దక్షత ఉన్నటువంటి ఈ గడ్డకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు మాత్రం కొనసాగాలి. ప్రధానమంత్రి గారు వారు పరమపదించిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ సముచిత ప్రాధాన్యం కల్పించలేదు. కాబట్టి వారిని మేము గౌరవించుకోవాలని, వారిని స్మరించుకోవాలని దాంతో ఈ గడ్డ బిడ్డగా వారి జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి పేరిట ఒక పార్కు లాంటిది కానీ వారిని నిర్మించాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తారు. అయితే ఆ టైంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. హవాలా కేసు బయటకొచ్చింది. 1994లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు పీవీ. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతలోనూ పీవీపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖ్భాయి పాఠక్ కేసు లాంటివి పీవీని జీవితకాలం వెంటాడాయి.
అయితే చనిపోవడానికి సరిగ్గా ఏడాది ముందు అన్ని కేసుల్లోంచి పీవీ బయటపడ్డారు. దాంతో అవినీతి మరకలంటకుండా కన్నుమూసినట్టయింది. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం 2 లక్ష్యాలతోనూ పనిచేసిన అతి కొద్ది మంది నాయకుల్లో పీవీ ఒకరు. నాటి మనుషుల్లో ఉండే ప్రేమ, త్యాగాలను కళ్లకు కడుతూ గొల్ల రామవ్వ లాంటి అద్భుత కథను అందించిన కలం పీవీది. ఇన్సైడర్గా తన రాజకీయ అనుభవాల్ని ప్రపంచానికి నిజాయితీగా చెప్పుకున్న అసలైన అవుట్ సైడర్ పీవీ. ఆవేశం, భావుకత్వం, నిస్వార్థం, నిజాయితీ, స్థితప్రజ్ఞత పీవీలో ఒక్కో కోణంలో కనిపించే లక్షణాలివి. 5 ఏళ్ల ప్రధాని పదవీ కాలంలో ఎన్నో ఆరోపణల్ని ఎదుర్కొన్నారు పీవీ. కేసులు వెంటాడాయి, కానీ అన్నిట్లోంచి బయటపడ్డారాయన. మచ్చలేని వ్యక్తిగా రుజువు చేసుకున్నారు. నిజానికి ప్రధానిగా ఉన్నంతకాలం బంధువుల్ని తన కార్యాలయం ఛాయలకు కూడా రానివ్వలేదంటారు. రాజకీయంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా తన పిల్లల కోసం ఎక్కడా ఒత్తిడి చేయలేదు. పివి రంగారావు హన్మకొండ ఎమ్మెల్యేగా ఎన్నికై కోట్ల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. మిగతా వాళ్లంతా రాజకీయాలకు దూరంగానే బతికారు. ఇక బహుభాషా కోవిదుడిగా పీవీకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రధానిగా తన హయాంలో జరిగిన విశేషాల్ని ఇన్సైడర్ పేరుతో ఆత్మకథ రాసుకున్నారాయన. దాన్ని లోపలి మనిషి పేరుతో తెలుగులోకి అనువదించారు. Wanted that outsider to know what is happening, and it's not because I wanted to enlighten him and keep quiet there. I wanted him to realize that the system has been subjected to so much of corrosion, and if democracy has to succeed, apart from politicians, apart from ministers, apart from MLAs and MPs, who is to be properly educated, who is to fully understand the situation, it is the people. సాహితీ కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు పీవీ. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగల నవలను సహస్రఫన్ పేరుతో పీవీ హిందీలోకి అనువదించారు. ఆ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఇక విద్యార్థి దశలో రాష్ట్ర నాయకుడిగా ఉన్న టైంలో చాలా పత్రికలకు ఆర్టికల్స్ రాసేవారు పీవీ. కాకతీయుల వారసత్వానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ఏకంగా కాకతీయ పత్రికను స్థాపించారంటే కళలపై ఆయనకున్న మక్కువేంటో అర్థం చేసుకోవచ్చు. 1966లో రామప్ప ఏ సింఫనీ ఇన్ రాక్స్ పేరుతో ఇలిస్ట్రేటెడ్ వీక్లీకి ఓ ఆర్టికల్ రాశాడు. ప్రధాని అయ్యాక కూడా కాకతీయుల కళా వైభవాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలే చేశాడని అంటారు. పివి నరసింహరావు గారు గ్రేట్ స్టేట్స్మెన్, ఏ స్టేట్స్మెన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. సో వారు 1966లో కాకతీయుల గురించి రామప్ప ఏ సింఫనీ ఇన్ రాక్స్ అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ వ్యాసం ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రాశారు వారు. దానిని మేము మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఒక సావరీని తీసుకొచ్చాము, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ కాకతీయాస్ అనేటటువంటిది. సో వారు కళలు కన్నటువంటి ఈ కాకతీయ సామ్రాజ్యము ప్రపంచ వారసత్వంలోకి వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవారు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వారు ఎప్పుడూ కూడా కాకతీయుల్ని మన వరల్డ్ హెరిటేజ్లో తీసుకుని వెళ్ళాలి, టూరిజం పొటెన్షియల్ పెంచాలి, చిన్న చిన్న దేశాలు కూడా టూరిజం మీద ఆధారపడుతున్నవి, ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్లోకి వెళ్ళినట్లయితే తప్పకుండా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు, వాటి ద్వారా టూరిజం పొటెన్షియల్ పెరుగుతుంది అనేటటువంటి రెగ్యులర్గా చెప్తూ ఉండేవారు. ఇక తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో విజయ కలం పేరుతో గొల్ల రామవ్వ అనే ఆర్టికల్ రాశారు పివి నరసింహారావు. అది కాకతీయ పత్రికలో పబ్లిష్ అయింది. ఉద్యమం కోసం ఓ ముసలావిడ చేసిన త్యాగాన్ని, ఆమె చూపిన ధైర్యాన్ని అచ్చ తెలంగాణ భాషలో ఆ ఆర్టికల్లో కళ్లకు కట్టారు పివి. పివి నరసింహారావు వ్యూహ చతురుడే కాదు, మంచి వక్త కూడా. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన పివి స్పానిష్ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. పివి ప్రసంగానికి నాటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఫిదా అయ్యాడట. దేశానికి ఆర్థిక సంస్కరణల్ని అందించిన ఈ విజనరీ లీడర్ చివరి రోజుల్లో కంప్యూటర్తో కుస్తీ పట్టాడని అంటారు సన్నిహితులు. కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చాక దాని వెనుక ప్రపంచం ఎందుకు వెంటపడుతుందో తెలుసుకునేందుకు పివి ప్రయత్నించారట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సంస్కరణలకు పదును పెట్టాడంటారు. అందుకే ఆయన విజన్ దేశానికి ఉపయోగపడింది. ఎవరేమనుకున్నా తొనకని తత్వం, నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేదాకా సహనంగా ఎదురుచూసే స్థిత ప్రజ్ఞత, సాహిత్యకారుడిగా ఉండటం వల్ల పివికి వచ్చిన లక్షణాలు కావచ్చు. కానీ
అవే లక్షణాలు ఆయన్ను ప్రధానిగా అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. చరిత్రనే మార్చేసే సమర్థతను ఆయనకు అందించాయి. పివి సాధించిన ఘనతను ఆయన కాలంలో గుర్తించలేకపోయినా ఆ తర్వాత దేశం మారిపోయిన తీరే చెప్పింది. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వము ఆయన అడుగుల్లో నడిచిందన్నది ఎవరూ కాదనలేని చారిత్రక సత్యం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.